SSB TV5 న్యూస్ ఛానల్. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వేద పఠనం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్రాలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు వేద పారాయణం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజులు బ్రహ్మర్షి కౌండిన్య శర్మ ఆధ్వర్యంలో దాదాపు 80 మంది వేద పండితులు 4 వేదాలను పఠించారు. వేద మంత్రోత్సవాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. లోక కళ్యాణార్థం పలు ఆలయాలలో ఈ పారాయణం జరుగుతుందని, నగరంలో దాదాపు 140 మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ, కిరణ్ పంతులు, హరి పంతులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారు 1976 నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద పండితులు అందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు. దీనివల్ల లోక కళ్యాణం జరగాలని 50 మంది విద్వాంసుల్ని ఎక్కడ ఉన్నవారో ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు. దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు, అనగా 3 రోజుల పారాయణ. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం, సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట, హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట. సుమారు మన జంట నగరాల్లో 140 మంది విద్వాంసులు ఉన్నారు, 4 వేదములు కలిపి. ఇవాళ 3 రోజులు, మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది. రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో. కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని, ఇక్కడ మా స్థానిక వేద విద్వాంసులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పనిచేస్తున్నారు. కౌండిన్య అవధాని గారు చేవియ్యం వారు ఏంటంటే ఇక్కడికి అందరినీ పండితుల్ని రప్పించి నాతో చెప్పి వారు ఏర్పాటు చేశారు. సుమారు ఇది 4 ఏళ్ల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది దినాభివృద్ధిగా ఆలయం చక్కగా ఏ కోరికలు అయితే వీళ్ళ భక్తులకు ఉన్నాయో అవన్నీ స్వామివారి అనుగ్రహంతో తీరి అందరూ దీర్ఘాయుష్మంతులై చక్కగా దేవాలయానికి వస్తూ దర్శిస్తూ వేదమంత్రములను వింటూ ఆశీర్వచనం పొందవలసినగా ఈ భక్తకోటి కోరుతున్నాను. నమో వెంకటేశాయ. ఇక్కడ ఒక 3 రోజుల నుంచి మన లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం కాపాడిందు దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది వేద పండితులు, చతుర్వేద పండితులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ వేదపారాయణ ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఒక దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ దానికి విశేషంగా వేదపారాయణలు అంటే ఆ భగవంతుడికి వేదం అంటే చాలా ఇష్టం, చాలా ప్రీతి. ఆ మంత్ర పారాయణ వల్లనే ఆ భగవంతుడికి ఆ శిల యందు శక్తి సమకూరుతుంది. ఆ శక్తి సమకూరుతున్న తర్వాత భక్తులందరికీ వారు ఆ యొక్క వారి కోరికలన్నీ వారు తీరుస్తుంటారు. ఆ యొక్క మంత్ర యొక్క శక్తిని ఆ యొక్క దేవాలయంలో పునః ప్రతి సంవత్సరం ఆ స్వామికి శక్తిని మనమేమైనా శక్తి ఇవ్వడం కానీ ఆ మంత్రం వల్ల ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ హైదరాబాద్ నగరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వేదపారాయణ జరిగినాయి. ఇది వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ తస్మాత్ సర్వప్రయత్నైన వేదమేవ సదా పఠేత్ అన్న వేదోక్తితో వేదమే శివుడు, శివుడే వేదము అనే ఒక వేరే రూపం ఏం లేదు. భగవంతుడు ఒక మనిషి జీవించున్నాడంటే దాని సాక్ష్యం ఏంటంటే శ్వాస ఆడుతుంటే జీవించున్నాడని మనం అనుకుంటాం. అలాగే వేదపారాయణ జరుగుతుంది అంటే శివుడు ఉన్నట్టే లెక్క అనమాట. ఆ రీతిగా వేదపారాయణ ఎక్కడెక్కడైతే జరుగుతుంటుందో ఆ చుట్టుపక్కల శబ్ద తరంగాల వల్ల అక్కడ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ సహృదయం, అట్లాగే ధర్మాచరణ వారికి సిద్ధించి వారు ధర్మ మార్గంలో నడుస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వేద పారాయణలన్నీ ఏర్పాటు చేశారు.
ఈ వేదపారాయణ వల్ల అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతూ నమో వెంకటేశాయ.